శ్రీరామ్ నగర్. శ్రీరామ్ నగర్. 2 ఇయర్స్ అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఎట్లా అనిపిస్తుంది? ఏ మంచి అనిపిస్తలేదమ్మా. ఏం మంచిగా అనిపిస్తుంది? ఎందుకు అట్లా? అంటే కొంచెం చూస్తేనే అది మంచి అని, కొంచెం చూస్తేనే కరెంటు బిల్లులు అవి కొంచెం సేవ్ చేసినట్టు ఇది అనిపిస్తుంది. కొంచెం అది మంచిగా అనిపిస్తుంది. అప్పుడు పింఛన్ అంతా బాగా ఇచ్చేది కదా, ఇప్పుడేమో పింఛన్ సరిగా ఇవ్వట్లేదంట. అది దానివల్ల పింఛన్ సరిగా లేదు. లేదు. మహిళలకు ఫ్రీ బస్ చేసిర్రు కదా, ఏమంటారు దాని మీద? అదైతే పర్వాలేదు, డైలీ యూస్ మంచిగానే ఉంది చేసుకునే వాళ్ళకు. ఇంకా ఎప్పుడు పోని వాళ్ళకైతే ఏముంది ఏం లేదు, రోజు పోయే వాళ్ళకి మంచిగా ఉంది అది. సో మరి మహిళలకు వచ్చిన తర్వాత ఇంకేమైనా స్కీమ్స్ వచ్చినాయా మీకు? మాకైతే ఏం రాలేదమ్మా, మాకేం రాలేదు. 2500 వేస్తామన్నారు కానీ వేయలేదు కూడా వేయలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉంది? కేసీఆర్ ఉన్నప్పుడు ఇంకా అట్లనే మామూలే ఉంది అది కూడా. ఎవరు వచ్చినా మనకు చేసేది ఏం లేదు కదా, మన కష్టం మనం చేసుకోవాల్సింది. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు, అవును, మళ్ళీ ఎవరికి వేస్తారు ఓటు? ఎవరికోరికి వేయాల్సిందే కదా. అంటే మనకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, మనం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వేయాలి, లేదు మనం బీఆర్ఎస్ వాళ్ళకి వేయాలి అనేది. ఇంకా అడిగి పోతే ఎవరికి అనిపిస్తే వాళ్ళకి వేస్తాం, చెప్పకూడదు అది. మేము ఉందే రోడ్డు మీద అమ్ముకునే వాళ్ళం కదమ్మా. భయమేనా? అంతే కదా, భయమే అది. భయపెట్టిస్తారా చెప్తే? అట్లేం భయపెట్టియర్లే కానీ ఎందుకు చెప్పడం, భయం ఇప్పుడు ఏం భయపెట్టియరు, ఎవరైనా భయపెట్టియర్లే కానీ ఎందుకులే, వేసేటప్పుడు ఎవరికైనా వేయచ్చు అంతవరకు అట్లా, అంతే. కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టమా, బీఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టమా? మాకు రెండు ఇష్టమేలే కానీ రెండింటికి వేయలేం కదా ఓటు. వేయలేం, ఒకదానికే వేస్తాం. ఇక అప్పుడు ఏది అనిపిస్తే అదే దానికే వేస్తాం అట్లా. మరి ఇక్కడ మన గోపీనాథ్ గారి చనిపోయింది, తెలుసా ఆ విషయం? తెలుసు, ఎక్కువ అంటే ఆమెకే వేయాలని ఉన్నారు అందరు, చాలా మంది మహిళని అట్లా. మీ పేరు ఏందన్న? నా పేరు విజయశేఖర్. సో మళ్ళీ ఇప్పుడు బై ఎలక్షన్స్, అవును. మీ ఓటర్లకు ఒక ఛాన్స్. అవును. ఏ పార్టీ వైపు? బీఆర్ఎస్. బీఆర్ఎస్. ఎందుకు? అంటే ప్రభుత్వం పైన వ్యతిరేకం, ప్రభుత్వం పైన వ్యతిరేకం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఎందుకు? గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు 2 ఇయర్స్ అయింది, మహిళలకు ఫ్రీ బస్ చేసింది. ఏం దాంతో వచ్చే బెనిఫిట్ ఏంది? ఏం బెనిఫిట్ వచ్చింది? చేసిండు కదా, బెనిఫిట్ ఏముంది దాంట్లో? ఎక్కడన్నా నీకు లాభం కనబడదా? ఎక్కడన్నా అట్లా ఇప్పుడు కేసీఆర్ని పోల్చుకొని చూస్తే ఒక ఫ్రీ బస్ ఇవ్వకపోయిండొచ్చు, కానీ ప్రపంచంలో చేయలేనంత చేసింది కేసీఆర్. ప్రపంచంలో కూడా చేయనంత చేసింది కేసీఆర్. అంతకంటే ఏం ఈ ఒక ఫ్రీ బస్తో వచ్చిన బెనిఫిట్ ఏంది? కడుపు కొట్టిండు, ఉన్నోనికి పెట్టిండు, గరీబోని కొడతలేడా? ప్రత్యక్షంగా కనబడుతుంది కళ్ళకు, కనబడుతుంది. ఐడ్రానే కాదు, ఏ యాంగిల్లో తీసుకున్నా కూడా. ఓల్డేజ్ వాళ్ళు నా ఇంటి దగ్గర ఒక ఫ్యామిలీ ఉంది, గరీబ్ వాళ్ళకి పింఛన్ వస్తుండే, పింఛన్ టైం పడట్లేదు. ఏవో ఇస్తా అన్నాడో ఏది ఇవ్వలేదు. కళ్యాణ లక్ష్మి అన్నాడు, అల్లా ఆగమే చేసిండు. బంగారం అన్నాడు, ఆగం చేసిండు. ఇప్పుడు ఎన్ని ప్రాజెక్టులు పెట్టిండు, అన్నీ నాశనం పట్టించిండు. ఏం చేస్తుండు చెప్పమ్మా? కేసీఆర్ కంటే ఎక్కువ అప్పు చేసిండు, ఇప్పుడు చేయలేదా? ఎట్లా తీసుకున్నా అప్పులు ఇట్లా ఒక రేంజ్లో ఉన్నాయి. రేవంత్ రెడ్డి అంటే దొంగ అనేది ముద్ర. 420 ఏవైతే హామీలు ఇచ్చిండో 420 424 చోర్ కేసీఆర్ రేవంత్ రెడ్డి. మరి నవీన్ యాదవ్ ఉన్నాడు కదా ఇక్కడ, నవీన్ యాదవ్ ఉన్నారు. అవునమ్మా, ఇక్కడ నేను పబ్లిక్ నేను చెప్పేది ఒకటే, ఇక్కడ మాగంటి గోపీనాథ్ నవీన్ యాదవ్ కాదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ రెండుటి మధ్యలోనే చూడమంటున్నా పబ్లిక్ని. ఎందుకంటే ఇక్కడ కర్మగాలి రేవంత్ రెడ్డి, ఇక్కడ నవీన్ యాదవ్ గెలిచిండు అనుకో సరే, వ్యక్తిగతంగా ఆయన గెలిచినా కూడా రేపు ప్రజల్ని మళ్ళీ మోసం చేస్తాడు. ఇక పబ్లిక్ మనం నమ్ముతున్నారు, ఇంకా మోసం చేయొచ్చని మోసం చేస్తాడు. ఇది ప్రత్యక్షంగా ఇంకా మనం మోసం చేయొచ్చని చేస్తాడు. దయచేసి పబ్లిక్ అదే చెప్తా, కర్మగాలి కూడా ఆయనకి వేయకుండా బీఆర్ఎస్ మాత్రమే వేయాలి. కేసీఆర్ని దృష్టిలో పెట్టి, కేసీఆర్ వ్యక్తిగతంగా కాదు, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే కేవలం కేసీఆర్ మాత్రమే చేస్తాడు. ఇది మాత్రం పక్కా. బ్యాడ్, దానంత దరిద్రం లేదు. సరే, కాంగ్రెస్ ఒకప్పుడు చేద్దామనుకుని వచ్చిండొచ్చు, అందులో రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన దృష్టిలో పెట్టుకుంటే దయచేసి ఎవ్వరు కూడా ఏకని అందరి పాదాలకు మొక్కుతా, కళ్ళను కూడా ఏకమంటున్నా. నవీన్ యాదవ్ ఏం చేసిందా అమ్మ? పోటీలు ఉంటే ఏం చేసింది చెప్పు, చెప్పుకోవడానికి బాగానే ఉంది. నవీన్ యాదవ్ ఏం పెద్ద ఇదా? ఏం చేసిండు? ఏమన్నా పెద్ద చేసిండు చూపిమని ఆయన ఏం చేసిండు? పోటీలు ఉంటే అయిపోతుందా? అంటే వేరే వాళ్ళు అందరు సపోర్ట్ చేస్తే అయిపోతుందా? పబ్లిక్లో ఒపీనియన్, పబ్లిక్ న్యాయం చేయమని, గరీబ్ వాళ్ళని కొట్టకమని. నిన్న ఒక స్టేట్మెంట్ ఇనిండొచ్చు, నవీన్ యాదవ్ వస్తే మళ్ళీ రౌడీజం కూడా వస్తుంది, దుకాణాలలో వసూలు చేస్తారని కూడా చెప్తున్నారు పబ్లిక్ ఒపీనియన్. మరి అది కూడా చూడాలి కదా, అది కూడా ఉంది కదా, అది కూడా చూడమని చెప్తుండ్రు కదా. ఇనలేదా నువ్వు? పబ్లిక్ స్టేట్మెంట్, టీవీ స్టేట్మెంట్లు కూడా వచ్చినాయి, యూట్యూబ్ ఛానల్ కూడా వచ్చినాయి. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నవీన్ యాదవ్ వ్యక్తిగతంగా మంచోడు, అనుచరులు కూడా ఉంటారు కదా. ఇవాళ కేసీఆర్ గొప్ప పని చేసిండు, సరే చిన్న చిన్న కారణాలతో ఇవాళ ప్రభుత్వం పడిపోయిండొచ్చు, అట్లా నవీన్ యాదవ్ మంచోడే ఉండొచ్చు అనుకుందాం మీ దృష్టిలో.
కానీ పబ్లిక్లో ఆయన ఉన్న అనుచరులకు చెప్తున్నారు కదా, ఇక ఆయన నవీన్ యాదవ్ వచ్చినట్టు అది అన్నం పంపిండ్రు అని చెప్పి వసూలు చేస్తారంట. మరి అది కూడా చెప్పమని పబ్లిక్లో. కష్టమే మళ్ళీ మళ్ళీ కష్టమే కదా, మనం కోరుకొని గొక్కున్నట్టే కదా, అంతే. కోరుకొని గొక్కున్నట్టు. అందుకే దయచేసి నేను చెప్తున్నా, కళలు కూడా వేయకమంటున్నా, వేయొద్దు, దండం పెట్టి చెప్తున్నా, ఎవ్వడు కూడా వేయొద్దు, ఎవరు కూడా వేయద్దు. కేవలం కేసీఆర్ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఇది మనకు ఉదాహరణ. ఇది దీన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి బీఆర్ఎస్ మాత్రమే వేయాలి. సార్ మీ పేరు ఏంటి? మణికుమార్. మ్. ఈ పక్కనే ఉంటాం మేము. ఓకే. ఇంతకుముందు ఇక్కడ ఒక చిన్న ఇండివిజువల్ హౌస్ ఉండేది, ఒక 3 ఓట్లు ఎన్నో ఉంటాయి అంతే. మ్. వాళ్ళ తర్వాత బిల్లు అది పడగొట్టేసి ఇది కట్టారు, మ్. అంతవరకు. మ్. ఇప్పుడు ఇన్ని ఓట్లు వచ్చాయంటే అసలు మాకే ఈ ఓటర్ లిస్ట్ లో లేదు, చూడండి. వీళ్ళు లేరు, ఎవరు లేరు, వీళ్ళు ఎవరు లేరు, లేరు. ఎవరైనా ఐడెంటిఫై చేయగలుగుతారా? లేరు, వీళ్ళు ఎవరు ఎందుకు? లేరు, వీళ్ళంతా ఫేక్ ఓట్లు ఇవన్నీ. అవునా? సరే, ఈ ఫస్ట్ లిస్ట్ ఓకే. ఈ ఈ- ఈ రెండో పేపర్ ఎవరైనా ఐడెంటిఫై చేయగలుగుతారా? చూడండి. లేరండి, వీళ్ళు ఎవరు లేరు. వీళ్ళు ఇప్పుడు కొత్తగా ఎవరికాల ఆక్యుపెన్సీ చేసుకొని వచ్చారు, అపార్ట్మెంట్ ప్లాట్స్ కొనుక్కొని. మ్. వాళ్ళ యొక్క ఓట్లు కూడా రాయించుకోలేదు. మ్. అంటే ఎక్కడో ఉండుంటాయి, ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో అయితే లేదు. లేవు వీళ్ళకి. మ్. అది ఇక్కడైతే కాదు, మ్. 100%. సరే, ఏంటి ఓట్ చోరీ అనేది? అది ఓట్ మన చోరీ. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో అసలు ఏం ఉండదు. అనిపించదు? జూబ్లీహిల్స్ అంటే అన్ని దిక్కులా ఉంది కదా, ఇక్కడే ఒకటేనే కాదు, మ్. అన్ని దిక్కులా ఉంది. ఆధార్ కార్డు లింక్ చేస్తే ఈ బాధ ఉండదు కదా. Yes. ఆ, మ్. అది ఆధార్ కార్డు లింక్ చేస్తే ఒకవేళ ఇక్కడ వేసావు అనుకోండి, బై ఎలక్షన్లో పలానా దగ్గర వేసావు, మళ్ళీ ఇప్పుడు నీకు ఓటు మళ్ళీ ఇంకో నియోజకవర్గాలు ఎలా వచ్చిందని తెలుస్తుంది కదా. మ్. ఇప్పుడు ఆధార్ కార్డు లింకే లేదు. మ్. ఆ, ఇప్పుడు మనం ట్రైన్లో జర్నీ చేస్తుంటే టికెట్ తీసుకుంటే ఆధార్ కార్డు ఉంటేనే అలౌడ్ అంటున్నారు. Yes. మరి ఓటు 5 సంవత్సరాలు ఎన్నుకునే దానికి ఆధార్ కార్డు లింక్ లేదని అంటే ఎట్లా? అసలు నిజంగా ఓటర్ ఐడి కార్డుకి ఆధార్ కార్డుకి లింక్ చేసే ధైర్యం పొలిటీషియన్స్ కుందా? చెయ్యాలి, చేస్తానే కదా. ఫేక్ ఓట్లు అప్పుడు రావు కదా, మొత్తం అందరూ పోతాయి. అది అట్లా అసలు మీరు ఈ పక్కనే ఉంటారు, ఇన్ని సంవత్సరాల నుంచి ఎలక్షన్స్ రావడం, ఓట్లు వేయడం ఇవన్నీ కంటిన్యూ చేస్తున్నారు. కానీ ఒక్కసారి ఫేక్ ఓటర్ లిస్ట్ మన చేతిలోకి వచ్చింది, ఆ ఫేక్ ఓట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ విన్న తర్వాత అసలు మీకు ఏమనిపించింది? డిడ్ యూ షాక్ అయ్యారా సార్? ఫస్ట్ ఏముంది, ప్రతిదీ జరిగేది ఉన్నాయని ఓట్లన్నీ ఫేక్ ఓట్లు ఎక్కువ వేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఆ టైంకి వస్తారు, వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు, ఎవరో కాదు. ఆ టైంకి వస్తారు, ఆ ఐడి కార్డు చూపిస్తారు, ఓటర్ లిస్ట్ లో పేరు ఉందంటారు, ఓటేస్తారు, అయిపోయింది. అదే ఎవరు విన్ అవుతారు వాళ్ళు. అలాగా ఒక 10,000 20,000 ఓట్లు ఇచ్చారంటే వాళ్ళే గెలుస్తున్నారు, అంతే. అసలు జెన్యూన్ గా మనం ఆ రోజు టైం తీసుకొని మనకి ఎంత వర్క్ ఉన్నా బూత్ కి వెళ్ళి మనం వీళ్ళందరూ- ఓటు వేసేసి వస్తాం కదా. వీళ్ళందరూ సో ఇట్లాంటి ఓటర్ లిస్ట్ ఫేక్ లిస్ట్ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? అంటే ఇక్కడ ఒకటే ఇప్పుడు బయటపడ్డది, మా పక్కనే బయటపడ్డది. ఇది కట్టి కూడా అందరూ 2 years అయింది, ఆక్యుపెన్సీ చేసుకొని కూడా తక్కువే. ఎలక్షన్ తర్వాతే ఇది, ఓకే. ఎలక్షన్ ముందు లేదు అసలు. ముందు లేదు, ఎలక్షన్ తర్వాతే ఇది అయింది. అలాంటి ఇప్పుడు కూడా ఇక కొంతమంది ఇక రాలేదు కూడా, ఇంకా 2-3 ఫ్లాట్లు ఖాళీగానే ఉన్నాయి. అలాంటి ఇక్కడే ఈ నోట్లు అంటే అసలు అసలు ఓవరాల్ గా లిస్ట్ చూస్తుంటే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలోనే దాదాపు 4 లక్షల ఓటర్లు ఉన్నారు అని లిస్ట్ అవుట్ చెప్తుంది. అసలు చూస్తుంటే అందులో ఇప్పుడు ఎంతమంది మీకు నిజం ఇక్కడ ఉందని అనిపిస్తుంది. పర్వాలేదు. ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఇప్పుడు ఇట్లా వచ్చి మీరు తీస్తున్నారు, జూబ్లీ హిల్స్ లో కొన్ని గేటెడ్ కమ్యూనిటీలు ఉన్నాయి, అక్కడికి వెళ్తే మిమ్మల్ని లోపలికి కూడా రానివ్వరు, సెక్యూరిటీ బయట ఆపేస్తారు. అట్లా అందులో ఇంకెక్కువ ఉండే ఎక్కువ ఉంటాయి కదా. ఎవరు ఆ అడ్రస్ పేరు మీద ఎన్నో ఓట్లు వేసేస్తున్నారు, వాళ్ళు ఆ టైంకి వస్తున్నారు. ఇప్పుడు ఒక విలేజ్ లో అనుకోండి, ఒక 1000 ఓట్లు ఉన్నాయి అనుకో, ఈయన మా పక్క అబ్బాయి లేదా మా అని గుర్తుపడతారు. ఇక్కడ ఎక్కడ పక్క ఇల్లా ఎక్కడ ఇల్లా, ఇక్కడ ఐడి కార్డు, ఐడి కార్డా అదే ఐడి కార్డు కూడా ఫేకా ఇది అన్నది ఎవరికి తెలుసండి? అరికట్టడం అంటే ఇది పెడితేనే బెటరు. ఆధార్ కార్డు లింక్ పెడితే తెలిసిపోద్ది కదా ఎక్కడెక్కడ ఉంది. కొట్టామనుకోండి, ఇప్పుడు రేషన్ కార్డుకి ఆధార్ కార్డు లింక్ పెట్టారు, రేషన్ కార్డు ఆంధ్రాలో ఉన్న వాళ్ళందరికి కూడా ఇక్కడ కానీ ఉంటే పోయింది. మరి ఇప్పుడు అది పెడితే మొత్తం పోతాయి కదా. అప్పుడు ఒక దగ్గరే ఉంటది కదా. ఇప్పుడు ఇంతకుముందు ఎట్లా ఉండేది, కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా వల్ల అక్కడ ఓటు ఉండేది, ఇక్కడ ఓటు ఉండేది. ఇక్కడ ఒకసారి ఎలక్షన్ అయితే ఇక్కడ వేసేవాళ్ళు, అక్కడ ఒకసారి ఎలక్షన్ అయితే అక్కడ వేసేవాళ్ళు, అట్లా. అందు గురించి అది ఫేక్ ఓట్స్ ని ఏరేయాలి అంటే ఆధార్ కార్డు లింక్ చేయాలి అనేది 1 by 1 వస్తుంది, రాదని కదా, అది వస్తుంది. రాదు అని కాదు, కానీ రానందుకు కొద్ది టైం పడుతుంది. ఇప్పుడు ఆధార్ కార్డు అన్నది మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చారు. ఫస్ట్ ఆయన ఏమన్నారు, ఇది ఎందుకు అన్నారు. ఇప్పుడు ఆధార్ కార్డే ప్రతిదానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఎలక్షన్లో ఓడిపోయింది కూడా ఆధార్ కార్డు లింకు. ఆధార్ కార్డు చేయించుకోవాలంటే గ్యాస్ కట్ అవుతుంది అంటేనే ఆధార్ కార్డు చేయించుకున్నారు. అప్పుడు గ్యాస్ కోసం గ్యాస్ లింక్ పెట్టారు కాబట్టి, లేకపోతే ఆధార్ కార్డు కూడా ఇప్పుడు వరకు రాదు. మరి ఓటర్ కార్డ్ కి దేనికి లింక్ చేస్తే బాగుంటుంది? ఆధార్ కార్డు లింక్ చేస్తే తెలిసిపోద్ది కదమ్మా, ఏముంటుంది మొత్తం టోటల్ గా
ఒకసారి వేసాం అనుకో, తంబ వేసాం అనుకో, ఎక్కడెక్కడ ఉందన్నో తెలిసిపోద్ది కదా నీకు. అంతే. అసలు ఈ 3 లక్షల ఏదైతే లెక్క చెప్తున్నారో 3,80,000 చిల్లర అని, అసలు ఇందులో ఎంత ఎన్ని ఫేక్ ఉంటాయి. మీరు ఇట్లా లెక్కేస్తే 70-80 వేలు ఈజీగా 1,00,000 ఓట్లేని ఉండొచ్చేమో. ఆ 1,00,000 ఎవరికి ఇది కొట్టుకుంటారో వాళ్ళకే విన్ అవుతున్నారు. అసలు జెన్యూన్ గా ఓటేసి ఓటర్ల పరిస్థితి ఏంది? ఏముంది, ఏం లేదమ్మా, బస్తీలే డిసైడ్ చేస్తున్నాయి. అంతేనా? మరి అంతే కదా, బస్తీ వాళ్ళకి పండగ, డబ్బులు ఒక ఈ నెల ఈ 20 రోజులు కూడా మంచిగా ఫుడ్ మందు అన్ని ఇస్తారు, వెళ్తున్నారు. తక్కిన వాళ్ళందరూ ఓట్లు వేసే వాళ్ళు మనం వెళ్ళి వేయడమే తప్పితే ఏం ఉపయోగం లేదు. అది ఎవరు జెన్యూన్ ఉంది వాళ్ళకే డబ్బులు ఇస్తారు, డబ్బులు ఇచ్చినా తీసుకోం మేము. అట్లా వాళ్ళు వచ్చిన అసలు డబ్బులు ఇచ్చినా తీసుకోకుండా ఓటేయడం చాలా జెన్యూన్ గా వేయడం, ఒక పక్క ఫేక్ ఓట్లు, ఇంకో పక్క మందు తీసుకో, వాళ్ళు అన్నా సరే వచ్చినా సరే మాకు వద్దు, మాకు ఎవరికి నచ్చితే వాళ్ళకి వేస్తాంలే అని చెప్పేస్తాం తప్పితే ఎప్పుడు తీసుకోలేదు. అంతే. పక్క పక్కనే ఇట్లా దొంగ ఓట్లు పుట్టుకొస్తుంటే ఇట్లా ఎట్లా అదే అని మాకు అర్థం కాదు. నిన్నటి నుంచి ఎప్పుడే 30-40 ఛానల్స్ వచ్చారు వీళ్ళు ఇక్కడ నిన్న, అంతే చాలా ఎక్కువ మంది. ఇంకా దానికి ఎవరేం చేయలేం. ఇందులో నరసింహరాజు ఉన్నారు, ఎవరైనా రాజేశ్వర్, సుధీర్, వేణు, తర్వాత సంతోష్ కుమార్, రాణి, నారాయణ, వినోద్ కుమార్, సుదర్శన్ రావు, లక్ష్మీ దుర్గా ప్రసాద్ ఉన్నారా సార్? ఎవరైనా? ఎవరు లేరు సార్. ఏంటి ఈ అపార్ట్మెంట్ పైన దాదాపు 48 ఓట్లు? ఇది కొత్తగా కట్టిన అపార్ట్మెంట్, ఇది సంవత్సరం అయింది. అందులో సొంతం కొనుక్కున్నారు. ఇంకా కొన్ని ఖాళీ ఉన్నాయి, 2-3 ఖాళీగా ఉన్నాయి. ఇంకా 2-3 ఖాళీ ఉన్నాయి. అందులో ఒకటి మేము కొన్నాం, మా అమ్మాయికి, మా అల్లుడి గారికి. అది 502లో ఉన్నాం, 5th ఫ్లోర్. ఓకే. సో మొత్తం ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి సార్ ఇందులో? 15 ఫ్లాట్స్. అందులో ఒక 3 ఖాళీ ఉన్నాయి. 2-3 ఖాళీ అంటే ఇంకో 12 ఫ్లాట్స్. 12 ఫుల్ అయిపోయినాయి. ఓకే. సంవత్సరమా సార్, 2 సంవత్సరాలు అవుతుంది? ఇది మేము వచ్చే సంవత్సరం అయింది. మీరు వచ్చే సంవత్సరం. అంతకుముందు అంతే, ఒక 2-3 నెలలుగా, ఒక 5 నెలల్లో కొందరు వచ్చారు. మొత్తం కొత్త బిల్డింగ్ 2 సంవత్సరాల లోపే ఇది. అంతే. అసలుకి 48 ఓట్లు అంటే ఏమనిపిస్తుంది? ఇవన్నీ దొంగ ఓట్లు, ఈ ఒక్కటే ఫ్లాట్ అపార్ట్మెంట్ పేరు పెట్టి, ఇదే అడ్రస్ పెట్టి. అయ్యో చాలా అది అన్యాయం, మోసం. ఎవరు లేరు ఇందులో. ఉన్నవాళ్ళు 2-3 11 ఓట్లు. మా అమ్మాయికి, మా వాళ్ళకి ఖైరతాబాద్లో ఉన్నాయి ఓట్లు. ఖైరతాబాద్లో ఉన్నాయి ఓట్లు, ఇక్కడ కూడా లేవు. సో ఈ కాన్స్టిట్యున్సీలో వచ్చే నెల 11వ తారీఖు ఎలక్షన్స్. సో ఎలక్షన్స్ అప్పుడు 48 ఓట్లు ఈ ఒక్క అడ్రస్ పైన పెట్టారు. అది వాళ్ళు ఏదో ఇంకా కావాలని పెట్టుకున్నారు, ఖాళీగా ఉంది కదా ఓట్లు లేవని దొంగ పేర్లు సృష్టించి పెట్టారు వాళ్ళు. అసలు ఏమనిపిస్తుంది ఇట్లాంటి దొంగ ఓట్లు ఇన్ని సృష్టించడము బై ఎలక్షన్స్ లో? అంటే ఏమనిపిస్తుంది సార్ పొలిటికల్ పార్టీస్ పైన? ఏమనిపిస్తుంది అసలు? ఏమనిపిస్తుంది, నిజంగా ఓటమి భయంతో ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు ఇవన్నీ. ధైర్యంగా మనం గెలుస్తాం అనుకున్న వాళ్ళకి ఇవన్నీ అక్కర్లేదు. ఆ జనంలో నాడి తెలిసిపోతుంది, వాళ్ళే వేస్తారు వాళ్ళ అభిమానంతో, ఎవరికి వేయాలో వాళ్ళకి. అది ఈ బై ఎలక్షన్లో 2-3 ఏళ్ళకి వచ్చి బై ఎలక్షన్లో ఇంకెంతో మళ్ళీ కొత్త ఎలక్షన్ వచ్చేస్తుంది. దానికోసం ఈ దొంగ ఓట్లు పెట్టుకోవాల్సి, జనాలు ఇబ్బంది పడాల్సిన పని అవసరం లేదు ఎవరికన్నా. అది తప్పుడు పని అది. అసలు ఇట్లాంటి దొంగ ఓట్లు అంటే ఓటర్లను మోసం చేస్తున్నట్ట, లేదంటే ప్రజలను మోసం చేస్తున్నట్ట, పార్టీలను మోసం చేస్తున్నట్ట? ఏమనిపిస్తుంది సార్ ఇది విన్న తర్వాత మీకు? ఏదైనా ప్రజలను మోసం చేసినట్టే ఇది. ప్రజలు ఇప్పుడు రేపొద్దున దొంగ ఓటు ఎత్తకి వెళ్తారు, అక్కడ తెలిసిపోతుంది కదా మరి ఆ మనిషి ఇక్కడ ఉండడు, ఈ అడ్రస్లో ఉండరు. ఉన్నవాళ్ళు ఎవరన్నా పక్కన కాదు, అపోజిషన్ పార్టీ వాళ్ళు, వేరే పార్టీ వాళ్ళు ఇది కాదని చెప్తే అక్కడ మధ్యలో ఆడు బుక్ అయిపోతాడు. ఆ ఓటేస్తాకు వచ్చిన అతను బుక్ అయిపోతాడు ముందు వీళ్ళు చేసిన పనులకి. సో అసలు ఇట్లాంటి వాటికి ఒక్క మాటలో చెప్పండి సార్, మీరు ఇన్ని ఏళ్ళ అనుభవంలో ఎన్నో ఎలక్షన్స్ చూసుంటారు. సో ఇట్లాంటి బై ఎలక్షన్ లో ఒక చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంటే ఏమనిపిస్తుంది అసలు మీకు అనుభవానికి? మీ ఎన్నో ఓట్లు వేసి ఉంటారు, ఎన్నో ఎలక్షన్స్ చూసుంటారు. సో ఇట్లాంటి బై ఎలక్షన్స్ ఏమనిపిస్తుంది అసలు? ఏమనిపిస్తే రాజకీయానికి ఇవన్నీ తప్పుడు పనులు అండి. న్యాయంగా చేసుకోవాలి, న్యాయంగా పరిపాలించాలి, చేయాలనుకుంటాను. చేసే పనులు మంచిగా చేసుకోవాలి, అంతేగాని ఎందుకని కోతానికి అర్థానికి ఇటువంటి దొంగ పనులు చేసి దొంగ ఓటులతో నెగ్గి ఏం చేస్తా, ఏం సాధిద్దామని, అది తప్పుడు పని అండి. ఎందుకంటే చాలా ఎలక్షన్ చూసాం. నేను ఏజెంట్ల కింద పనిచేసాను ఎలక్షన్లో కూడా, మా విలేజ్లో, వెస్ట్ గోదావరి మాది. అక్కడ కూడా చాలా గంధి శ్రీనివాస్ ఎమ్మెల్యే గారికి నెగ్గారు. చాలా పకడ్బందీగా చేసాం. ఏదో దొంగ ఓట్లు ఇలా వేసిన వాళ్ళే మేము పట్టించేసాం వెళ్ళి. ఎందుకంటే వేయకూడదు అలాగా, ఎందుకంటే
అతను నెగ్గుతాడు అనుకుంటే అతని మీద గౌరవం ఉంటే అతను వేస్తారు ఓట్లన్నీ. అంతే. అతను చేస్తాడని అనుకుంటాను, ఉమ్, పరిపాలన మంచిగా చేస్తాడు అనుకుంటే అతన్నే నెగ్గింటారు అందరూ. ఉమ్, అందుకే తాత్కాలికంగా ఏదో డబ్బులు తీసుకున్న వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, వేస్తారు. ఉమ్, అందుకే మరి దొంగ ఓట్లు వేయవలసిన పని వచ్చింది ఇంకా. ఉమ్. పోనీ ఓకే, డబ్బులు తీసుకుంటున్నారు, ఓట్లు వేస్తున్నారు అంటే ఆ విషయం పక్కన పెడితే ఏకంగా ఇట్లాంటి దొంగ ఓటర్లని సృష్టించడం అనేది ఏంటి అసలు? చాలా తప్పండి అది. ఇలా చేస్తారేమో, ఇలాగ ఎలక్షన్లో ఇంకా సరైన విధి విధానాలు ఉండవు, నమ్మకాలు పోతాయి అందరికీ. ఇంకెందుకంటే ఎలక్షన్ ఎందుకు ఇంకా. ఉమ్. అసలు ఇట్లాంటి దొంగ ఓట్ల పైన గెలిచిన వ్యక్తి ప్రజలకు ఏమైనా చేస్తాడనిపిస్తుందా? ఏం చేస్తాడు, ఏం చేస్తున్నారు ఇప్పుడు నెగ్గిన వాళ్ళు ఏం చేస్తున్నారు? అంతే, ఏదో చెప్తాం 10 చెప్తాం, ఒకటి చేస్తున్నారు. ఉమ్, ఏదో ఎలక్షన్ ముందు వచ్చేవాడు ఇంకోటి చేస్తారు, ఒకటి 2 చేస్తారు, ఉమ్. అంతే. జనాలను మోసం చేసినట్టు. బ్రహ్మాండంగా. సో ఇన్ని వచ్చి పబ్లిక్ లో తెలిసి, మీడియా తెలిసి, అందరూ ఎంక్వైరీకి వస్తుంటే ఎలక్షన్ కమిషన్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్ అసలు? మరి ఎలక్షన్ కమిషన్ అంటారు, ఎంతో పకడ్బందీ అంటారు, మరి ఎటువంటి అన్నీ వాళ్ళు ఎలాగా రూల్స్ పాటిస్తున్నారో అసలు అర్థం అవ్వట్లేదు. ఉమ్, ఇవన్నీ ఈ ఓట్లు ఎలాగ ఇచ్చారు వాళ్ళు? ఉమ్, ఇక్కడికి వచ్చి సర్వే నెంబర్లు చూసుకుంటారో, డోర్ నెంబర్ చూసుకుంటారో, అప్పుడే కదా ఓట్లు ఇచ్చేది వాళ్ళకి పేరు మీద. ఆ, మరి ఎవరో ఉన్న దాని మీద, ఎవరో యజమాని పేరు మీద ఉన్న దాని మీద వీళ్ళు ఇచ్చేసారంటే అది ఎంత అన్యాయం అని పరిణది. అసలు ముందు అక్కడి నుంచి అందరినీ సస్పెండ్ చేసుకుంటూ రావాలి. ఎలక్షన్ కమిషన్ లెక్కెత్తే అంతే మరి. అవును, వాళ్ళు గట్టిగా ఉంటే ఇప్పటి వరకు ఇట్లాంటి పరిస్థితి ఉండదు కదా. ఏం జరగవు, ఇట్లాంటివి జరగవు మరి లెక్కేస్తా అంతే మరి. సో ఇదన్నమాట ప్రజెంట్ మనం అపార్ట్మెంట్ లో ఎవరైతే మాట్లాడుతున్నారో ఇక్కడ ఉండే ఓనర్స్ మనం మాట్లాడాం. అండ్ ఈ పక్కనే ఈ ఇల్లు, ఇక్కడ ఒక చిన్న ఇండిపెండెంట్ ఇల్లు ఉండే, అందులో కేవలం 3 మాత్రమే ఉంటుండే. ఆ తర్వాత వాళ్ళ స్థలం అమ్ముకొని వేరు, తర్వాత బిల్డర్స్ వచ్చారు, సో కన్స్ట్రక్షన్ జరిగింది. కానీ ఎప్పుడు మేము ఒక 48 మందిని ఈ ఫ్లాట్ లో ఉంటూ చూడలేము అని పక్కనే ఉండే ఓనర్స్ చెప్తున్నాం. సో ఇంతగానం దొంగ ఓట్లు ఎవరిని గెలిపిద్దామని ఎవరు సృష్టించిండ్రో అనేది ఎలక్షన్ కమిషన్ పైనే ఆధారపడి ఉంది. సో ప్రతిపక్ష పార్టీలు అయితే నెత్తి నోరు మొత్తుకొని మరీ చెప్తున్నారు, సో దొంగ ఓట్లు ఉన్నాయి. మొత్తం నియోజకవర్గంలో చూసుకుంటే దాదాపు 1,00,000కు పైగా ఓట్లు ఉన్నాయి అని. సో నిజంగా అది కేవలం ఆరోపణ అని కొట్టిపరిచే పరిస్థితి లేకుండా ఇగో ఇట్లాంటి ప్రూఫ్స్ తీసి మీడియా ముందు పడేసిన పరిస్థితి, ఇట్లాంటి ప్రూఫ్ తీసి ఎలక్షన్ కమిషన్ దగ్గర పడేసిన పరిస్థితి. మరి వాటిపైన చర్యలేవి. సో ఇవి కేవలం చర్యలు మీడియా ప్రతినిధులు లేదంటే ప్రతిపక్షాలు కోరుకోవట్లేదు, ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ ఎన్నుకునే ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళు నిజమా కాదా అని వాళ్ళ సందిగ్ధంలో పడే పరిస్థితి కనిపిస్తుంది. సో మరి కేవలం ఇక్కడ మాత్రమే కాదు, బెంగళూరు నగర డివిజన్ లో కూడా సేమ్ ఇదే పరిస్థితి ఉంది. సో దాంతో పాటు ఇంకెక్కడెక్కడ దొంగ ఓట్ల భాగోతం బయట ఉందో చూద్దాం. ఇక్కడేనా సార్ మీరు? సో మళ్ళీ మీ ఏరియాకి బై ఎలక్షన్స్. అవును. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ పార్టీ? బీజేపీ. సో ఈసారి మరి మీ ఓటు బీజేపీకేనా? Yes. So what you are thinking about the BRS and the Congress parties? They have already done the jobs now. So they have seen. Now people are expecting BJP in this constitution. So there may be some change in that. What I feel so. Okay. So what your opinion on a fake votes then? Fake votes means that government has to take care. Not individual can't do anything now. So they have to take the action. Otherwise, election commission, they have to take the action. Government means now government is silent. Election commission, they have to take proper action on that. Okay.